ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూన్ మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ గురుడు యొక్క మార్పు మరియు 15వ తేదీ నుంచి రవిగ్రహ మార్పు, రాశి సంచారం వల్ల ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో ఈ యొక్క జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గురుడి మార్పే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి మరి మాస ఫలితాల్లో కుజ బుధ రవి శుక్రగ్రహాల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం తప్పకుండా ఈ మాస ఫలితాలని ఒక గురుగ్రహం మీదనే కాకుండా ఇతర గ్రహాలతో ఉన్నటువంటి గ్రహ సంచారం రాశి సంచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సో ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మరి జన్మంలోకి వస్తున్నాడండి మరి గురుడు. అంటే జన్మంలోకి 2వ తారీఖు నుంచి గురుడు జన్మంలోకి వస్తున్నాడు. మరి వాళ్ళ ప్రభావం ఏంటి అంటే ఇది ఒక గురుని బట్టి చెప్పడానికి కొన్ని విషయాలు వేరు. అంటే గురుని బట్టి చెప్పే ఫలితాలు కొద్దిగా తక్కువ ఉంటాయి, తర్వాత విషయం. కానీ ఇక్కడ మనకి మాసవారి ఫలితాల్లో మిగిలినటువంటి శీఘ్రగమన రాశులు అంటారు గ్రహాలు, బుధ కుజ శుక్ర రవి, ఈ గ్రహాలను బట్టి చెప్పే ఫలితాలు. కాబట్టి ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి 3 వారాలు సామాన్య ఫలితాలే, యావరేజ్. ఆ విషయాన్ని గమనించండి. 3 వారాలు కూడా సామాన్య ఫలితాలే. 4వ వారంలో ప్రమాదం పొంచి ఉంది. అంటే ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండమని సూచిస్తోంది. అత్యుత్సాహము, అహంకారతత్వము, తొందరపాటు నిర్ణయాలు, పెద్దలను ఎదిరించడము, ఏది పడితే తినడం, ఏది పడితే అది మాట్లాడడం మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగించే అవకాశం. సమయపాలన, సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం, మంచి సమన్వయం, ఇద్దరు వ్యక్తుల మధ్య 2 వ్యవస్థల మధ్య మంచి సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి రాద్ధాంతానికి వెళ్ళకూడదు. ప్రతి విషయంలో కూడా నేనున్నానంటూ ముందడుగు వేయకండి. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలి, కానీ పక్క వాళ్ళ బాధ్యతల మీద వేసుకునే ప్రయత్నం చేయకండి. నా అనుకున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ ఒక్కరూ మీకు సాయం చేసే అవకాశం కష్టం. అంటే మనం 3 వారాలు యావరేజ్ అని చెప్పారు కదా, అందుకనే అవతలి వాళ్ళు ఎవరితో నీ హద్దు, నీ యొక్క దర్పము, నీ యొక్క మాట, నీ యొక్క విలక్షణ విచక్షణ ఎంతవరకు అనేది అవతల వాళ్ళ నుంచి ఎంత గౌరవాన్ని పొందుకోవచ్చు అటువంటి వాళ్ళతోనే మీరు మాటామంతి కలపాలి. తప్ప అనవసరంగా కుటుంబ రహస్యాలు చెప్పడం, ప్రమాదంలో పడడం, ఏదో ఆవేశపడడం, ఎగిరిగిరిపోవడం, ఇంకా నాకంటే ధైర్యవంతుడు ఇవ్వలేడు అనుకోవడం, నాకంటే జ్ఞానవంతుడు ఇవ్వలేడు అనుకోవడం, డబ్బు విషయంలో విచ్చలడు ఖర్చు పెట్టడం. బర్త్డే పార్టీకి 5 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదుగా. ఆలోచించండి. సరే, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పొదుపు చేద్దామన్నారు, సమిష్టి రవాణా చేసుకుందామని చెప్పారు. దాంట్లో మన తప్పేముంది? భారతీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అటువంటి పడదాం. పొదుపు చేయమని పెద్దవాళ్ళు చెప్తుంటే విచ్చలవిడిగా ఆఫ్టర్ ఆల్ బర్త్డే కోసం నువ్వు 5 లక్షలు ఖర్చు పెడతావా? నీకు ఉండొచ్చు 500 కోట్లు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఖర్చు పెట్టడం కన్నా దాన్ని దాచడం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే కూటికి లేనివాడు కానీ కోటికి పడగెత్తినవాడు కానీ పొదుపు చేయడం ఈ సంవత్సరం పొదుపు సంవత్సరంగా భావిద్దాం. పరాభవనామ సంవత్సరాన్ని పరాభవ పొదుపు నామ సంవత్సరం అని చెప్పుకుందాం మనం. అలా మనకి మంచి ప్రయోజనం ఉంటుందిగా. వచ్చే సంవత్సరంలో ఆర్థిక ప్రయోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు లక్షల కోట్లు మిగిలే అవకాశం ఉంటుంది. భారతీయ వస్తువులనే కొనే ప్రయత్నం చేద్దాం. సరే, నా విషయం చెప్పి సోది ఎందుకు వేస్తున్నావు అని కింద కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. పాపం గొప్ప మేధావులు వాళ్ళు, వాళ్ళకి మాత్రం పబ్బం గడుపుకోవాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ కొరకే చెప్తున్నాను నేను. ఈ మొదటి 3 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో ఇతరుల మీద ఆధారపడకండి, అప్రమత్తంగా ఉండండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధిక బాధ్యతలు తలకెత్తుకోవద్దు. ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలన్న తపన మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. 4వ వారంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాంటి వల్ల దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. ఇక వ్యాపార రంగంలో ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలోనూ, సువర్ణ ఆభరణాల విషయంలోనూ,
పెళ్లి సంబంధ విషయాల్లోనూ, మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం విషయంలోనూ అప్రమత్తంగా ఉండి 1కి 2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈవెంట్స్కి ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం, ఈవెంట్ చేసేవారు కూడా తప్పుడు మార్గంలో తప్పుడు ఈవెంట్స్ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మభ్యపెట్టే అవకాశంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది ఎదురవచ్చు. మొదటి 3 వారాలు బాగా ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం. మరి ఈ ఫలితాలు, సామాన్య ఫలితాలు మనకు అనుకూలంగా మారంటే ఏం చేయాలి? సింపుల్ లాజిక్, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సామాన్య ఫలితాలు మీకు అనుకూలంగా మారే అవకాశం. ఎలా మారుతాయండి అంటే, గ్రహాలు ఏమైనా మారిపోయి మనకి మసిబూసి మారిగా చేస్తాయా అని కొంతమంది ప్రవచనకర్తలు వెట్టకారంగా మాట్లాడడం, కొంతమంది హిందీ వాళ్ళు ఈ యొక్క నవగ్రహ కుచ్ కర్తే క్యా కర్తే భగవాన్ కా కృపాసే భగవాన్ కు ధ్యాన్ కరో. ఆ భగవంతుడు చెప్పాడు నవగ్రహాలను పూజించడం అని. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే డైరెక్ట్గా నువ్వు అపోలో హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకుంటావా? కాదు కదా. జ్వరం వచ్చింది, పక్కన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పారాసిటమాల్లో లేకపోతే ఇంకోటి ఏదో మనకి ఉన్నటువంటి టాబ్లెట్ ఏదో వేసుకుంటే కోల్డ్ ఎఫెక్ట్ అట్లాంటి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. దానికి అపోలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి ఆపరేషన్ చేయండి నాకు జ్వరం వచ్చిందంటే చేస్తాడా? అలాగే విష్ణుమూర్తిని మనం పూజించాలి, శివుని పూజించాలంటే అది బ్రహ్మాండ నృత్యం చేసేది. అది అందులో జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు కాస్త మనం చిన్న ఏ వినాయకుడినో, ఏ గణపతినో, ఏ బుధగ్రహాన్నో, ఏ శనిగ్రహాన్ని అష్టోత్తరం చెప్పుకొని మనం చేసుకోవాలి. అది కదా ముఖ్యమైనది. అలా భగవంతుని నామస్మరణ చేసిన భగవంతునికి అనుసంధానమైన వాడు ఈ నవగ్రహాలు. కాబట్టి నవగ్రహాలు ఏ గ్రహం బాలేకపోతే ఆ గ్రహ సంబంధించినటువంటి జపమో తప్పమో చేసుకోవడం వల్ల ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విషయం చేయాలి. ఇప్పుడు చాలామంది ప్రవచనకర్తలు చెప్తుంటారు, ఏమండి ఆ శివుని దగ్గరికి వెళ్తుంటే, ఈ విష్ణు స్వామి దగ్గరికి వెళ్తుంటే జేవిజులు అడ్డుపడి సప్త ఋషుల్ని ఇబ్బంది పెట్టారు, అందుకే వాళ్ళ శపం పెట్టారని చెప్పారు కదా. మరి జేవిజులు ఎందుకు విష్ణుమూర్తి కాపలా? డైరెక్ట్ వెళ్ళిపోతాం కదా. అర్థమవుతుంది మనకు కూడా. అంటే మరి జేవిజులు కాపలా ఎందుకో అంటే, ఆ భగవంతుని యొక్క సేవ చేసేటప్పుడు ఆయన ఏ అవస్థలో ఉన్నాడు, భోంచేస్తున్నాడా, క్షీణించాడా, ఆనంద సేవలో ఉన్నాడా, ఏ సేవ ఆయన ఆటం కలిగించుకున్న టైం టేబుల్ తెలుసు కాబట్టి జయవిజయులు కాపలాగా ఉన్నారు. మరి విష్ణుమూర్తి కాపలా ఎందుకండి? ఆలోచించలా? మరి జయవిజయులే రావణ కుంభకర్ణులు, హిరణ్యకశపులు, హిరణ్యాక్షుడు వాళ్ళే కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనము నవగ్రహాలు పూజిస్తే ఏమవుతుంది అని చెప్పే ప్రవచనకర్తలు కొద్దిగా వెటకారంగా మాట్లాడుతుంటారు ఈ మధ్య. అది ఎక్కువైపోయింది. ప్రభు कृष्ण भगवान को प्रार्थना करो, जो भी है कुंडली में जो बोलता है वो अच्छी नहीं होता है, कुंडली बताने का कुछ नहीं, कुंडली में कुछ नहीं बता सकते, वो सब फेक है అని చెప్పి హిందీలో వాగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు, జ్యోతిశాస్త్రం, పరాశర సంహిత, భృగు సంహిత ఇవన్నీ కూడా జ్యోతిష గ్రంథాలు ఉట్టిగా పుట్టుకురాల. జ్యోతిష్యం అనేది వేదానికి కన్ను వంటిది. కాబట్టి అటువంటి వేదానికి కన్నటువంటిది అందరికీ కూడా, మన సామాన్య ప్రజల్లో కూడా భగవంతుని ఆరాధన చేస్తూ ఎక్కడ మనకి ఏ లోపం వచ్చిందో ఆ లోపాన్ని సర్దిద్దుకోవాలి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఒక రాకెట్ పైకి వెళ్తుందంటే దాంట్లో పనిచేసే విభాగాలు చాలా ఉంటాయి. ప్రతి విభాగం పర్ఫెక్ట్గా పనిచేస్తేనే ఆ రాకెట్ లాంచింగ్ అయ్యి తప్పకుండా అది ఒక ఆర్బిట్లో నిలబడుతుంది. అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక పని గురించి ఇంకొకరికి తెలియదు. చిప్ గురించి కార్బన్ పెట్టేవాడు తెలియదు, ఒక చిన్న కవర్ పెట్టేవాడు తెలియదు, చిన్న నట్ బోల్ట్ బిగించేవాడు తెలియదు. కంప్యూటర్లో ఉండే విషయాలు వేరు, సాఫ్ట్వేర్ వేరు, హార్డ్వేర్ వేరు. ఈ అందరి సమిష్టి కృషి వల్లనే రాకెట్ లాంచింగ్ అవుతుంది, ఆర్బిట్లో కూర్చుంటుంది. అంతే తప్ప రాకెట్ని పంపించడానికి నట్టు బోల్ట్ ఎందుకండి? నట్టు బోల్ట్ కరెక్ట్ చెప్పాలి. మనం నట్టు బోల్ట్ బిగించకపోయినా కదా వెళ్ళిపోద్ది అనేటువంటి ప్రవచనాలు ఉంటాయి. వాటిని నేను వ్యతిరేకిస్తాను. నేను మంచి చెప్తే శిరసావహిస్తాను. తప్పు మార్గంలో చెప్పేసి నేను ఒక్కడే గొప్ప జ్యోతిష్కులు తప్పనే వాడిని ముప్పు తిప్పలు పెడతాను. నేను నా దగ్గర ఉన్న టాలెంట్ అది. సరే, మన ఈ విషయం పక్కదారి పడిపోతుంది. కర్కాటక రాశికి లెంత్ ఎక్కువైపోయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ 3 వారాలు జాగ్రత్త ఉండాలంటే తప్పకుండా విష్ణు ఆరాధన, జన్మజాతకాన్ని చూపించుకోవడం ప్రయోజనం ఉంటుంది. బట్ యావరేజ్ ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సత్సంగత్వము, మంచి మాట తీరు, నక్తము, తల్లిదండ్రుల మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొత్త వ్యాపారం చేయకుండా ఉన్న వ్యాపారం చేయ లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. 3 వారాలు సామాన్యంగా ఉండి 4వ వారంలో ఒక జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం గట్టెక్కి వచ్చే మాసంలో ఈ మాసం గట్టెక్కితే వచ్చే మాసంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. ఏదేమైనా ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.